విశ్వబ్రాహ్మణ కౌల చరిత్రలో పత్రికా రంగంలో 1904వ సంవత్సరంలో వచ్చినటువంటి కల్పలత అనేటటువంటి పత్రిక. ఇది సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలోనే విజ్ఞాన సారస్వంలో మొదలైనటువంటి గ్రంథాల్లో పేర్కొన్నటువంటి విషయాలెన్నో కూడా చూసినట్టయితే అందులో విశ్వబ్రాహ్మణ కవులు అయినటువంటి పంచాననం వారైనటువంటి వారు ఈ కులానికి సంబంధించినటువంటి అనేక మంది కవులు చేసినటువంటి రచనలెన్నో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి రచనల్లోనే మనకు కనిపించేటటువంటిది బేతవోలు రామబ్రహ్మం గారు రచించినటువంటి రచన యశోధర అనేటటువంటి రచన. అదే కాకుండా 1901వ సంవత్సరంలో వచ్చినటువంటి స్వర్ణ సుబ్రహ్మణ్య కవి పార్వతీ పరిణయం అనేటటువంటి హరికథ. ఈ హరికథను కూడా పత్రికల్లో ఇంకా రేడియోల్లో కూడా అనేక సందర్భాల్లో మనం వినడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక కొమ్మూరి బాలబ్రహ్మానంద కవి గారు రచించినటువంటి రచన, శ్రీ లండూరి లక్ష్మణాచార్యులు రచించినటువంటి రచన, శ్రీ కొమ్మూరి బాలబ్రహ్మానంద దాసు గారు రచించినటువంటి రచన. ఈ రచనలెన్నో కూడా హరికథ రూపంలో ఇక అనేకమైనటువంటి పత్రికా రంగాల్లో తర్వాత రేడియో తర్వాత ఉన్నటువంటి ఆనాటి టీవీల్లో కూడా ప్రచురితమైనటువంటి రచనలుగా చెప్పవచ్చు. ఇక్కడ కొమ్మూరి బాలబ్రహ్మానంద కవి రచించినటువంటి దాదాపుగా 300 హరికథలు, అంటే ఆనాటి సమాజంలో సామాజికమైనటువంటి చైతన్యాన్ని తీసుకురావడం కోసం వీరు ఇక్కడ హరికథల్ని ఎంచుకోవడం అనేది జరిగింది. విశ్వబ్రాహ్మణ కవులు అనేటటువంటిది ప్రతి దానికి కూడా, అంటే అచేతనంగా ఉన్నటువంటి రాళ్ళకి చైతన్యం కల్పించడం కానీ, అచేతనంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి దానికి కూడా చేతనత్వాన్ని నింపేవాళ్ళు, నూతనమైనటువంటి తేజస్సు నింపేవాళ్ళు అని చెప్పవచ్చు. అటువంటి వారు ఈ సమాజంలో ఉన్నటువంటి ఛాందసవాదాలకు, అంతేకాకుండా బానిసత్వానికి, అలా ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా చైతన్యపరచడంలో, అంటే సమాజాన్ని కూడా చైతన్యపరచడంలో, సాహిత్యాన్ని కూడా చైతన్యపరచడంలో ముందడుగులో ఉన్నారు అని చెప్పడానికి ఆధారమైనటువంటి రచనలుగా వీటిని చెప్పవచ్చు. అలా దాదాపుగా కొమ్మూరి బ్రహ్మానందం గారు రచించినటువంటి రచనల్లో 300 హరికథలు ఉన్నాయి. వాటిలో నాకు లభించిన మేరకి కొన్నింటి పేర్లు మాత్రమే నేను ఇప్పుడు పేర్కొనగలను. బ్రహ్మానంద కవి రచించినటువంటి రచనల్లో బ్రహ్మానంద భారతం అనేటటువంటిది, శివచరితము అనేటటువంటిది, ఇక శ్రీ కన్యకా పరమేశ్వరి చరితము అనేటటువంటిది, భీమార్జున గర్వభంగము అనేటటువంటిది, ఇక శ్రీకృష్ణ రాయభారం అనేటటువంటిది, ఉత్తర గోగ్రహణం అనేటటువంటిది, జగజ్యోతి అనేటటువంటిది, శ్రీరామ కథాలహరి, విచిత్ర కథా నక్షత్రమాల, శ్రీ కాకనీశ్వర శతకము, కుచల, హరిశ్చంద్ర భాగవతము, శశిరేఖ పరిణయము, త్యాగరాజు చరిత్ర, శ్రీమతి నిసూర్యోదయం అనేటటువంటి రచన, ఇక స్వరాజ్య సూర్యోదయం అనేటటువంటిది, పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర, హరికథా విధానము, పూర్ణానందము, శ్రీ సత్యనారాయణ చరిత్ర, శ్రీకృష్ణ గురుచరితము, బాలనంద రత్నము అనేటటువంటి రచనలు ఈ యొక్క హరికథల్లో రచనల్లో ప్రముఖమైనటువంటి రచనలుగా ఈ యొక్క సమాజాన్ని చైతన్యపరచడం కోసం భక్తిని, వేదాంతాన్ని, తర్వాత సామాజికమైనటువంటి విషయాల్ని, చారిత్రకమైనటువంటి విషయాలని ఎన్నింటినో హరికథ రూపంలోనికి తెచ్చి సామాన్యమైనటువంటి ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేస్తూ వారిలో చైతన్యాన్ని నింపినటువంటి రచనలుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అనేకమైనటువంటి పాటలు, బ్లాక్ మార్కెట్ పాటలు, ఇంకా వెనౌట్ ఫిటెట్ లూటీ అనేటటువంటివి, అనేకమైనటువంటి రచనలు కూడా చేసినటువంటి వ్యక్తిగా మనకు కొమ్మూరి బాలబ్రహ్మానంద కవి గారు కనిపిస్తూ ఉన్నారు. వీరే కాకుండా బ్రహ్మశ్రీ దేవులపల్లి కోటయాచార్యులు అనేటటువంటి వారు 1904వ సంవత్సరంలో ఇక్కడ రచనలు చేయడం అనేది కనిపిస్తూ ఉంది. అదే కాకుండా కృష్ణా జిల్లాలోనే దీవిసీమ ప్రాంతం వారైనటువంటి వీరు 1904లో జన్మించినప్పటికీ వీరు చేసినటువంటి రచనల్లో శ్రీ వాస్తు గణిత శాస్త్రము, ఈ యొక్క గణిత శాస్త్రంలో దిట్టగా ఉన్నటువంటి వ్యక్తి, గణిత శాస్త్రాన్ని లెక్కలతో
అంచనా వేసి పదాలతో నింపేటటువంటి ఆ కాలంలో ఆసువుగా ఈ యొక్క గణితాన్ని అంటే లెక్కల్ని పద్యాలలో చెప్పినటువంటి కవిగా మనకు ఇక్కడ దేవులపల్లి కోటయాచార్యులు కనిపిస్తున్నారు. లెక్కలంటే భయపడిపోయి పుట్టటువంటి ఆ రోజుల్లో ఈనాటికి కూడా చాలా మంది పిల్లలు లెక్కలంటే చాలా భయపడతారు. కానీ అందంగా పాడుకునే పాటగా పద్యంగా లెక్కల్ని లెక్క పెట్టలేరన్ని లెక్కలుగా పదాలతోటి అక్షరాలతోటి పదబంధాలతోటి ఈ ఇష్టాన్ని కలిగించే విధంగా చెప్పినటువంటి కవిగా దేవులపల్లి కోటయాచార్యుని గురించి చెప్పవచ్చు. ఇలా లెక్కలపైన ఆసుగా పద్యాన్ని చెప్పినటువంటి కవి, పద్య కవిత్వం చెప్పినటువంటి వారు. ఇక వీరు శ్రీ సోమేశ్వర మకుట కంద పద్య శతకము అనేటటువంటి మరో శతకాన్ని, వీరబ్రహ్మేంద్ర దండకం అనేటటువంటి శతకాన్ని, ఉప్పెన కష్టాలు అనేటటువంటి రచన చేసినారు. ఇక సహజ కవిగా వీరు స్వయంగా వ్యాకరణాది గ్రంథాలను చదివి అర్థం చేసుకొని చందోబద్ధంగా పద్య రచన చేశారని చెప్పేసి చెప్పవచ్చు. స్వర్ణ సుబ్రహ్మణ్య కవి గారు ఈ కవితో పాటుగా బంధుత్వం కలిగినటువంటి కవి, అలాగే ఇతనితో పాటుగా కలిసి చక్కటి కవిత్వాన్ని వెలువరించారు. విశ్వబ్రాహ్మణ కవి పండితుల్లో సిద్ధాంతిగా ఖ్యాతిగాంచినటువంటి సహజ కవిగా పేరు తెచ్చుకున్నటువంటి బ్రహ్మశ్రీ కోటయాచార్యులు 1986వ సంవత్సరంలో శివైక్యం చెందారని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఎంతకాలము జీవించారు అనేది కాదు, ఒక కవి తను జీవించి ఉన్నటువంటి కాలంలో దాదాపుగా 82 సంవత్సరాలు జీవించినటువంటి ఈ కవి తన యొక్క జీవిత కాలంలో ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి, అంటే ఎవరికైతే గణితం అంటే భయంగా ఉంటుందో వారికి ఆ యొక్క భయాన్ని పోగొట్టడంలో మొదలైనటువంటి దండకాన్ని, అంటే దండకము అనేటటువంటిది ఉత్సాహాన్ని నింపేది, మనిషిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచేటటువంటిది, ఒక లయలాగా సాగేటటువంటిది. అటువంటి వ్యాకరణ సంబంధమైనటువంటి విషయాలు, ఛందస్సుకి అంటే గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశాన్ని కల్పించేటటువంటిది పద్యం రాసేటప్పుడు. కానీ ఆ పద్యానికి సంబంధించినటువంటి ఎక్కడ ఆ పద్యాన్ని ఆపాలి, అక్షరము ఎక్కడ వరకు రావాలి, ఎక్కడి నుంచి అయితే లయ కొనసాగుతుంది అనేటటువంటి విషయాల్ని తెలియజేసేటటువంటి పద్యానికి ప్రధానమైనటువంటి ఛందోగతుల్ని కూడా నేర్పినటువంటి వ్యక్తిగా మనకు ఈ కవి కనిపిస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప రచన చేసినటువంటి వ్యక్తిగా బ్రహ్మశ్రీ దేవులపల్లి కోటయాచార్యులు కనిపిస్తున్నారు. 1908వ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీరామ్ నారాయణాచార్యులు గారు, వీరు పత్రికా వ్యాస రచయితగా అనేకమైనటువంటి రచనలు చేశారు. విశ్వబ్రాహ్మణుల కోసం సమదర్శి పంచానన అనేటటువంటి విశ్వకర్మ పత్రికను, వ్యాసాలను రాసి ప్రచురించారు. వీరు చేసినటువంటి రచనలు ఆనాటి విశ్వబ్రాహ్మణులందరినూ కూడా చైతన్యవంతం చేశాయని చెప్పేసి చెప్పవచ్చు. ఇక విశ్వబ్రాహ్మణ సంఘోద్ధారక అనేటటువంటి బిరుదు కూడా వీరికి ఉన్నది. ఇక 1974 వరకు, అంటే 1900 నుంచి 1974 వరకు కొనసాగినటువంటి రచనల్లో శతావధానిగా పల్నాటి సోదరులుగా చెప్పబడేటటువంటి మనకు ముగ్గురు కవులు రచయితలు కనిపిస్తూ ఉన్నారు. ప్రభులింగాచార్యులు అనేటటువంటి వారు, కన్నెకంటి చినలింగాచార్యులు అనేటటువంటి వారు, కన్నెకంటి వీరభద్రాచార్యులు అనేటటువంటి ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా కలిసి పల్నాటి ప్రాంతంలోనే ప్రసిద్ధమైనటువంటి శతావధానాలు చేశారు. వీరిని పల్నాటి కవులు, పల్నాటి సోదరులు అని ప్రసిద్ధి చెందారు. వీరు 32 శతావధానాలు, 67 అష్టావధానాలు చేశారు. ఇక పెద్దోజు వీరబ్రహ్మ కవి గారు, వీరు 1910వ సంవత్సరంలో అనేకమైనటువంటి రచనలు చేశారు. వీరు కూడా పల్నాటి సోదరుల యొక్క సమకాలికులుగా చెప్పవచ్చు. దేవరంపాటి వెంకటేశ్వర శతకము, మట్టిపల్లి నరసింహస్వామి శతకము, దుర్గి వేణుగోపాల శతకము, తర్వాత కర్షకుడు మొదలైనటువంటి రచనలు చేసినటువంటి కవిగా శ్రీ పెద్దోజు వీరబ్రహ్మ కవిని గురించి చెప్పవచ్చు. ఇక అద్వితీయమైనటువంటి రచనతో అనర్గళంగా సాగిపోయినటువంటి సాహిత్య ప్రస్థానం చేసినటువంటి వ్యక్తి శ్రీ డోకూరు బాలబ్రహ్మానందచారి గారు. వీరు 1911లో మహబూబ్ నగర్ జిల్లాలోనే దేవరకొండ ప్రాంతంలో జన్మించినటువంటి రామాచార్యులు గారు. ఇక వీరు చేసినటువంటి రచన చూసినట్టయితే వీరు
కావ్యాన్ని పఠించేటటువంటి వారు విద్వాంసులు. వీరు కులవృత్తి సంబంధమైనటువంటి స్వర్ణకార వృత్తిని చేపట్టినటువంటి వాళ్ళ నాన్నగారి యొక్క సమక్షంలో ఉండి తాను చిన్నతనంలోనే తను కోల్పోయినటువంటి కళ్ళని, చదవలేనటువంటి స్థితిని, బడికి కూడా వెళ్ళలేనటువంటి స్థితిలో బడికెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురువు చెప్పేటటువంటి పాఠాన్ని విని ఏకసంతాగ్రహిగా గుర్తుపెట్టుకొని వాళ్ళ నాన్నగారు దుకాణంలో పనిచేస్తూ తాను చెప్తున్నటువంటి రామాయణ మహాభారతాది గ్రంథాలతో పాటుగా వ్యాకరణ చందోది గ్రంథాలని కూడా అవపోసన పట్టి విని అనర్గళంగా పద్యాలని కావ్యాలని రాసినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ ఈ డోకూరు బాలబ్రహ్మానంద కవిని గురించి చెప్పవచ్చు. వీరు కళ్ళు కనిపించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అంగవైకల్యము ఏది కూడా మేధస్సుకి, విజ్ఞానానికి, పాండిత్యానికి అడ్డురావు అని చెప్పేసి ఈ సమాజంలో ఒక నూతనమైనటువంటి చైతన్యాన్ని నింపిన వ్యక్తిగా మనం బాలబ్రహ్మానంద కవిని గురించి చెప్పవచ్చు. వీరు రాసినటువంటి రచనలు, వీరు చేసినటువంటి రచనలు అష్టావధానాలు, శతావధానాలు ఇవన్నీ కూడా చేశారు. అంతేకాకుండా పురాణము, హరికథ, ఈ హరికథల్ని చెప్పడంలో కానీ హరికథల్ని రాయడంలో కానీ దాదాపుగా 9 రోజుల పాటు సాగినటువంటి హరికథ గద్వాల్ ప్రభువులు నిర్వహిస్తే అక్కడ వెళ్ళి ఆ హరికథల్ని చెప్పడం, వారి చేత సన్మాన సత్కారాలని పొందినటువంటి కవిగా మనం చూడవచ్చు. అంతేకాకుండా గద్వాల సంస్థానంలోనే శతావధానంలో పోకూరి కాశీపత్యావధాన గారి యొక్క సమక్షంలో ఆ అవధానంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తిగా మనకు ఈ డోకూరు కోట్ల బాలబ్రహ్మానంద కవి గారు కనిపిస్తూ ఉన్నారు. వీరు మనోరంజకమైనటువంటి దృశ్య కావ్య రచనలు ఎన్నో కూడా చేశారు. వీరు రచించినటువంటి రచనల్లో మనకు బంధ కవిత్వము అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈ బంధ కవిత్వంతో పాటుగా విలోమ, అనులోమ, చిత్రబంధ, గర్భబంధ కవిత్వాలను రచించినటువంటి వ్యక్తిగా మనకు ఈ బాలబ్రహ్మానంద కవి కనిపిస్తూ ఉన్నారు. నగ్నజిత్ పరిణయం అనేటటువంటి రచన, మహేంద్ర గర్భభంగము అనేటటువంటి రచన, ఇక సుగుణ పరమోపాఖ్యానము అనేటటువంటి రచనలు చేశారు. మన్నెంకొండ వెంకటేశ్వర శతకము, కొండగట్ వెంకటేశ్వర స్వామి శతకము, ఇక భారతీ శతకము, శంభులింగ శతకము, మౌన ప్రభు శతకము, నామలింగేశ్వర శతకము అనేటటువంటి రచనలు కూడా చేసినటువంటి వ్యక్తిగా మనకు ఈ బాలబ్రహ్మానంద కవి కనిపిస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా శ్రీరంగనాథ శతకము, శ్రీ వెంకటేశ్వర గీతావళి, బసవ నక్షత్రమాల, కలిమి కొలిమి అనేటటువంటివి, చమత్కార దర్శిని, గణిత బంధ, బహుళార్థ గీత, పద్యము మొదలైనటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. వీరికి కవిరత్న, కవిశేఖర, కవి శిరోభూషణ, అవధాన పంచానన, ఆసు కవిత ధూరిణి, ఆసు కవిత శిరోమణి, శతావధాని అనేటటువంటి అనేకమైనటువంటి విశేష సత్కారాలు, సన్మానాలు పొందినటువంటి వ్యక్తి మనకు ఈ బాలబ్రహ్మానంద కవి. అటువంటి గొప్ప విశ్వబ్రాహ్మణ కవి, మన యొక్క విశ్వబ్రాహ్మణ మేధస్సుకే ప్రతిబింబంగా నిలిచినటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ బాలబ్రహ్మానంద కవి గారు కనిపిస్తూ ఉన్నారు. ఇటువంటి గొప్ప కవి పండితులందరూ విశ్వబ్రాహ్మణ కవుల చరిత్రలో ఉండడం, వాళ్ళని మనం స్మరించుకునేటటువంటి అవకాశం రావడం మన యొక్క సుకృతంగా చెప్పుకోవచ్చు. 1912వ సంవత్సరంలో 1979 వరకు మధ్యకాలంలో వచ్చినటువంటి మరొక రచయిత శ్రీ చామర్తి అమరేశ్వర శర్మ గారు. వీరు విశ్వబ్రాహ్మణ సంస్కృతి అనేటటువంటి రచనలను రచించారు. ఇందులో వచ్చేసి తెలుగు పండితులు, సునిశిత రత్నమాల, తర్వాత వీరు అనేకమైనటువంటి రచనలను కూడా చేసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక ఇతను రచించినటువంటి రచనల్లో ప్రధానమైనటువంటి రచనల్లో ఇష్టదేవతాది ప్రార్థన, గురుకవి, పూజా పాద పంచాననం అనేటటువంటివి, మాతృదేశ సంభావన అనేటటువంటిది, శ్రీ గాయత్రి స్తోత్రమంజరి అనేటటువంటిది, శ్రీ విశ్వకర్మ స్తవము అనేటటువంటివి వీరు రచించినటువంటి రచనల్లో ప్రధానమైనటువంటివి. దాదాపుగా 100 నుంచి 102 వరకు పద్యాలతో
కావ్యాలతో రచన చేశారన్నటువంటి కవిగా మనకు ఇతడు కనిపిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి రచనా శక్తితోటి విశ్వబ్రాహ్మణ కులదైవమైనటువంటి ఆ యొక్క గాయత్రి మాతను, ఆ యొక్క ఆదిశక్తి పరాశక్తి రూపాన్ని ఇష్టదైవ ప్రార్థనలో స్మరించినటువంటి విధానము ప్రతి ఒక్కరిలో కూడా భక్తిని మేల్కొల్పే విధంగా ఉన్నటువంటి రచనగా చెప్పవచ్చు.